హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో మనం ఐపీఎల్ మార్కీ సెట్ 1 ప్లేయర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మార్కీ సెట్ 2 ప్లేయర్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. అండ్ రేపే మెగా ఆప్షన్ కాబట్టి కొంచెం త్వరగా డిస్కస్ చేసేసుకుందాం. సో ఈ సెట్ 2 లో ఎవరెవరు ఉన్నారంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు, లయమ్ లివింగ్స్టన్ ఉన్నాడు అండ్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు బ్యాటర్స్ అండ్ లయమ్ లివింగ్స్టన్ ఆల్రౌండర్ కూడా. అలాగే బౌలర్స్ ఎవరంటే యుజీ చాహల్ అండ్ మొహమ్మద్ సమీ అండ్ మహమ్మద్ సిరాజ్. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటది అంటే డెఫినెట్ గా కేఎల్ రాహుల్ కి ఉంటది ఎక్కువ డిమాండ్. ఎందుకు అంటే యూజువల్ అఫ్ కోర్స్ చాహల్ కూడా ఉంటది డిమాండ్. బ్యాటర్ గా అయితే కేఎల్ రాహుల్ కి ఎక్కువ డిమాండ్ ఉంటది. అండ్ ఎందుకంటే తను వికెట్ కీపింగ్ చేయగలడు అండ్ కెప్టెన్సీ రెండు చేయగలడు. సో ఈ ఈ ఎవరికైతే ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఏ టీం కావాలో వాళ్ళు ఎక్కువ బిడ్ వేయొచ్చు. సో సిఎస్కే కూడా బిడ్ వేస్తదేమో కేఎల్ రాహుల్ కోసం అంటున్నారు. బట్ వాళ్ళకి రిషబ్ పంత్ దొరకకపోతే కేఎల్ రాహుల్ కోసం బిడ్ వేసే ఛాన్స్ ఉంటది. బట్ ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ ముఖ్యంగా కావాలని కోరుకునేది అయితే మాత్రం ఆర్సీబీయే. ఎందుకంటే ఆర్సీబీకి కేఎల్ రాహుల్ అవసరం ఉంది అనే దానికంటే కేఎల్ రాహుల్ లోకల్ ప్లేయర్. సో ఆర్సీబీకి వచ్చేస్తే చాలా హ్యాపీగా మరొక 4 to 5 years ఆర్సీబీని లీడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ కోహ్లీ కెప్టెన్ అయితే కేఎల్ రాహుల్ హ్యాపీగా కోహ్లీ కెప్టెన్సీలో ఆడతాడు. సో వాళ్ళకి ఒక వికెట్ కీపర్ అయిపోతాడు. నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కోహ్లీ ఏమైనా లేదు నేను కొంచెం రిలాక్స్ అవుతాను మళ్ళీ ప్లేయర్ గా ఆడతాను అని అనుకుంటే సో కేఎల్ రాహుల్ కోసం పక్కాగా ఆర్సీబీ బిడ్ వేసే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ వేస్తుంది అని అనుకోవడం. ఎందుకంటే సెట్ 1 అయ్యేసరికి పంజాబ్ దగ్గర ఎంత మనీ ఉంటుంది అనేది పక్కన పెడితే పంజాబ్ నుంచే రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ పంజాబ్ రాహుల్ ని పిలుస్తుందో లేదో తెలియదు. ఒకవేళ పిలిస్తే వస్తావా అని కూడా ఆల్రెడీ డిస్కషన్స్ అయ్యి ఉంటాయి. లేదు నేను రాను అంటే మాత్రం పక్కాగా ఖచ్చితంగా రాహుల్ కోసం అయితే పంజాబ్ వెళ్ళదు. సో పంజాబ్ కేఎల్ రాహుల్ కోసం వెళ్లే టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది పక్కాగా ఆర్సీబీ అండ్ సిఎస్కే. చెప్పలేం ఆప్షన్ లో ఎవరైనా కొంచెం గట్టి స్ట్రాటజీ వాడి తీసుకోవడానికి ట్రై చేస్తే చేయలేం. గుజరాత్ కూడా మళ్ళీ మాకు వికెట్ కీపర్ కావాలి అని అనుకొని ఏమైనా ముందుకెళ్తే మాత్రం అప్పుడు కేఎల్ రాహుల్ అటు కూడా వెళ్లే ఛాన్స్ ఉందనేది నాకు అనిపిస్తుంది. ఢిల్లీ లాంటి టీమ్స్ వేస్తావేవో తెలియదు. ఎందుకంటే ఢిల్లీకి కూడా వికెట్ కీపర్ కావాలి. బట్ చెప్పలేం, కెప్టెన్ కావాలి, వికెట్ కీపర్ కావాలి. బట్ శ్రేయస్ అయ్యర్ దక్కకపోతే అప్పుడు ఢిల్లీ కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా కేఎల్ రాహుల్ కోసం ఎక్కువైతే ఆర్సీబీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ అలా కేఎల్ రాహుల్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కే అంటే అందరూ కొంచెం మంది ఏదో జిడ్డు బ్యాటింగ్ ఏదో అంటుంటారు కానీ కేఎల్ రాహుల్ చాలా మంచి రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ ఉన్నంత యావరేజ్ ఐపీఎల్ ఎవరికి లేదు. అంటే తనకు ఒక 1 day ఎంత బెటర్ యావరేజ్ ఉంది, బెస్ట్ యావరేజ్ అంటామో అంత యావరేజ్ ఉంది. 48 ఉంది యావరేజ్. సో ఆ యావరేజ్ అయితే మాత్రం ఎవరికి లేదు. అండ్ ఐపీఎల్ లో రీసెంట్ 10 years లో తను చేసినంత స్పీడ్ గా కూడా ఎవ్వరు పరుగులు చేయలే. బట్ అవి ఎంత టీం కు ఉపయోగపడ్డాయి అన్నది తను లక్నో సూపర్ జైంట్స్ లో ఉండడం కొంచెం అవి కరెక్ట్ గా ఉపయోగపడలేదు. పంజాబ్ లో కూడా బ్యాటింగ్ ప్రెజర్ అంతా కూడా తనే తీసుకోవడం వల్ల కూడా తను చేసిన పరుగులు పెద్దగా టీం ఉపయోగపడలేదు అన్నట్టుగా బయటకి ఎక్కువ రాంగ్ గా పొట్రై అయింది. బట్ ఎప్పుడున్నా కూడా తను పరుగులు అయితే మాత్రం చేస్తున్నాడు. సో ఆర్సీబీకి వస్తే చాలా హ్యాపీగా తను పరుగులు చేస్తాడు. అండ్ ఆర్సీబీకి ఎప్పుడు పరుగులు చేసే బ్యాట్స్మెన్ కావాలి. సో ఆర్సీబీకి వెళ్తేనే కేఎల్ రాహుల్ కూడా బెటర్ అని అనుకుని ఉండొచ్చు మేబీ. సో కేఎల్ రాహుల్ తర్వాత లయమ్ లివింగ్స్టన్ అండ్ డేవిడ్ మిల్లర్. లయమ్ లివింగ్స్టన్ పక్కాగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. దానికి బౌలింగ్ చేయగలడు, ఆఫ్ స్పిన్ అండ్ బ్యాటింగ్ కూడా కొంచెం గట్టిగా కొట్టగలడు. మిల్లర్ కొట్టలేడు అని కాదు కానీ ఈ ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి. అండ్ మిల్లర్ ఎందుకో ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు గుజరాత్ లోనే కరెక్ట్ గా ఫిట్ అయ్యాడు. అండ్ ఫిట్ అయ్యి వాళ్ళకి బాగా ఎక్కువ ఉపయోగపడ్డాడు. సో మిల్లర్ కోసం ఇప్పుడు ఆలోచించినా కూడా అంటే మిల్లర్ డ్యామేజ్ చేస్తాడా ఉంటే లోని అవతల టీం ని గట్టిగా ఆడేస్తాడా లేకపోతే ఆడ్డా అనేది మిల్లర్ లేకుండా చాలా సైలెంట్ కిల్లర్ లాగానే మిల్లర్ గుజరాత్ చాలా హెల్ప్ అయ్యాడు. ఫస్ట్ సీజన్ గుజరాత్ విన్నప్పుడు 400 runs కొట్టాడు. సెకండ్ కూడా ఆల్మోస్ట్ 400 runs కొట్టాడు. థర్డ్ సీజన్ అంత కరెక్ట్ గా కొట్టకపోయినా మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో గుజరాత్ మిల్లర్ కోసం ట్రై చేస్తుంది. లేదా చెన్నైలో మిల్లర్ సెట్ అవ్వడు. మేబీ ఈ మార్కి సెట్ 2 వచ్చినప్పుడు ఏమైనా ప్రైజెస్ పర్వాలేదు మిల్లర్ ఒక 6 to 7 crores లో వస్తాడు అనుకుంటే పక్కాగా అప్పుడు మేబీ ఎస్ఆర్హెచ్ కూడా ట్రై చేయొచ్చు. లేదా ఆర్సీబీ కూడా ట్రై చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. సో పంజాబ్ మళ్ళీ ట్రై చేస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మిల్లర్ పంజాబ్ లోనే ఉండేవాడు. ట్రై చేస్తే పంజాబ్ ఎప్పుడు విచిత్రమైన ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి చేసినా మిల్లర్ అటు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రాబబ్లీ ఆ మిల్లర్ ని జీటీఏ రిటర్న్ చేసుకుంటదేమో, ఆర్టీఎం చేసుకుంటదేమో అనిపిస్తుంది. లయమ్ లివింగ్స్టన్ అవసరమైతే చాలా మందికి ఉంది. ముఖ్యంగా సిఎస్కే కూడా లయమ్ లివింగ్స్టన్ కోసం ప్రయత్నించవచ్చు, ఆర్సీబీ ప్రయత్నించవచ్చు, లేదా పంజాబ్ కూడా ఆర్టీఎం చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పంజాబ్ నుంచే లయమ్ లివింగ్స్టన్ వచ్చాడు కాబట్టి. సో ఈ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ఎవరు ఎటు వెళ్తారు అనేది రేపు మనకి మాక్సిమం తెలిసిపోతుంది. ఇప్పుడు బౌలర్స్ విషయంకి వస్తే మహమ్మద్ సమీ
యుజ్వేంద్ర చాహల్ అండ్ సిరాజ్. చాహల్ కోసం మాత్రం పక్కాగా అన్ని టీంలు అవుట్ అండ్ అవుట్ ముందుకెళ్ళిపోతాయి. అందులో పంజాబ్ కూడా ముందుకెళ్తది అన్న దానిలో సందేహం లేదు. పంజాబ్ పక్కాగా ఎళ్తది. బట్ ఒకవేళ కేఎల్ రాహుల్ మంచి అమౌంట్ ముందుగా వచ్చేస్తే పక్కాగా ఆర్‌సీబీ కూడా ఎళ్తది. ఎందుకంటే ఆర్‌సీబీ పక్కాగా ఒక నాణ్యమైన స్పిన్నర్ కావాలి. వాళ్ళు చాహల్‌ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారని ఇప్పటికే చాలా బాధపడతారు. ఎందుకంటే రాజస్థాన్‌కెళ్ళాక చాహల్ ఇంకా రెచ్చిపోయి ఆడేసాడు. గత 3 సీజన్స్ కూడా. ఆల్‌మోస్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ రాజస్థాన్‌కి. సో, చాహల్ కోసం పక్కాగా ఆర్‌సీబీ ట్రై చేస్తది. ఆర్‌సీబీయే కాదు ప్రతి టీమ్ కూడా ట్రై చేస్తది. మేబీ సీఎస్‌కే కూడా ట్రై చేయొచ్చు. గుజరాత్ ట్రై చేయొచ్చు. చాలా టీమ్స్ ట్రై చేయొచ్చు. బట్ ఎవరి దగ్గర మనీ ఆ టైంకి ఎక్కువుంటే వాళ్ళు ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళు బిడ్ పెంచొచ్చు. బట్ చాహల్ కోసం అయితే ఆహ్, ఈ గ్యామ్లింగ్స్ ఆడరు. పక్కాగా మాకు కావాలి అనుకునే వెళ్తారు. ఇంకా సమీ అండ్ సిరాజ్. సమీ కోసం కొంచెం ఆలోచనలో వెళ్తారు. ఎందుకంటే సమీకి ఎంత ఎంతవరకు సమీ అవైలబుల్‌లో ఉంటాడనేది తెలీదు. సమీ ప్రస్తుతానికి సెకండ్ టెస్ట్‌కొచ్చాక తెలుస్తది మనకి. సో, ఎంతవరకు అవైలబుల్‌లో ఉంటాడన్న విషయం మనకు తెలీదు కాబట్టి సమీ కొంచెం కన్సిడర్ అమౌంట్‌కే వచ్చేస్తాడు. అంటే కన్సిడరబుల్ అమౌంట్‌లోనే అందరికి దొరికేస్తాడేమో. సో, ముంబై గాని, సీఎస్‌కే గాని గట్టిగా సమీని లాగే ఛాన్స్ ఉంటది. సిరాజ్‌ని కూడా అలాగే ట్రై చేయొచ్చు. ఎందుకంటే సిరాజ్ ఫార్మ్ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అని ఆలోచించొచ్చు. బట్ ఇప్పుడు సిరాజ్ కొంచెం మళ్ళీ టెస్ట్‌లో మంచి ఫార్మ్‌కే వచ్చాడు. కొంచెం లైన్ అండ్ లెంత్ కరెక్ట్‌గా ఏస్తున్నాడు కాబట్టి సో, సిరాజ్‌ని మేబీ ముంబై కూడా ట్రై చేయొచ్చు. సీఎస్‌కే ట్రై చేయొచ్చు. ఒక ఇండియన్ పేసర్ ఉంటే సరిపోతది అని. లేదా ఎస్ఆర్‌హెచ్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే లోకల్ బాయ్ కదా! కొంచెం ఈ గ్రౌండ్ కోసం తెలిసుంటదని. అండ్ ఆర్‌సీబీ ట్రై చేయదు అని లేదు. ఆర్‌సీబీ ట్రై చేయొచ్చు. బట్ ఆళ్ళ దగ్గర అప్పటికి పర్స్ వాల్యూ ఎంతుంటదో దాన్ని బట్టి ఆర్‌టీఎం చేయగలమా? లేకపోతే కన్సిడర్ అమౌంట్‌కొచ్చేస్తే పక్కాగా అప్పుడు తీసేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఆర్‌సీబీ నుంచి సిరాజ్ ఆ బంధం నుంచి బయటపడే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. చూద్దాం. మహమ్మద్ షమి అయితే మాత్రం కొంచెం ట్రిక్కీగానే అనిపిస్తున్నాడు. ఎంతకి తీసుకుంటారు? అసలు ఎంతవరకు వెళ్తాడు అనేది మాత్రం తెలియట్లేదు. తను ఇంజ్యూర్ కాకపోయుంటే మాత్రం పక్కాగా 10+ కెళ్ళిపోయేవాడు. సిరాజే డౌట్. సిరాజ్ విత్ 10+ ఎళ్ళిందంటే మాత్రం ఆహ్, హ్యాపీయే సిరాజ్ కోసం. అంటే సిరాజ్ మీద నమ్మకం ఇంకా ఫ్రాంచైజీస్ చాలా గట్టిగా పెట్టుకున్నారు అని అనుకోవచ్చు. సో, ఇది మార్కెట్ సెట్ 2 ప్లేయర్స్ యొక్క ఆక్షన్ ఇలా ఉంటది. అండ్ వాళ్ళ మీద ఫ్రాంచైజీస్ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.